జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ కూడా స్వాగతము. ఈరోజు మనం రోజు చెప్పుకుంటున్న రామాయణంలో భాగంగా సుందరకాండ 54వ సర్గ చెప్పుకుందాము. అలాగే ఎవరైతే ప్రతిరోజు ఈ వీడియోని వింటున్నారో వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా జై శ్రీరామ్, జై హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా చేయగలని ప్రార్థన. ఇక మన రామాయణంలోకి వెళితే, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయత్ ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. హనుమంతుడి తోకని పంటించాట రాక్షసులు. ఆ తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకాపట్టణం అంతా కూడా ఊరేగించి చాలా సంతోషించారట రాక్షసులు. మరి ఇప్పుడు హనుమంతుడు అనుకుంటున్నట్ట తను ఏమి చేస్తే ఆ రాక్షసులందరూ దుఃఖిస్తారా అని ఆలోచించారట. ఇక అప్పటిదాకా అశోకవనాన్ని నాశనం చేసిన హనుమంతుడు రాక్షసులను చంపాడు. చాలా భాగం రావణ సైన్యాన్ని నాశనం చేశాడు. సైన్యాధిపతులను, మంత్రుల యొక్క కుమారులను కూడా వధించాడు. దానికి ప్రతీకార చర్యగా రాక్షసులు తన తోకకు నిప్పు అంటించారు కాబట్టి తను కూడా లంకా నగరానికి నిప్పు అంటిస్తే దెబ్బకు దెబ్బ సరిపోతుంది కదా అని అనుకున్నారట హనుమంతుడు. అదీ కాకుండా తాను ఇప్పుడు లంకను నాశనం చేస్తే తరువాత రాముడి పని సులభం అవుతుంది కదా అని ఆలోచించారట. ఇక అగ్నిదేవునికి నా తోకను కాల్చడంతో తృప్తి చెందినట్టుగా లేదు. ఈ లంకా నగరాన్ని దహించి అగ్నిదేవుడికి సంతర్పణ చేస్తే అగ్నిదేవుడు కూడా సంతృప్తి పడతాడు అని అనుకున్నారట మన హనుమంతుడు. అనుకోవడమే ఆలస్యం. ఇక లంకా నగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల మీదకి దూకారట హనుమంతుడు. ఇక ఒక్కొక్క భవనానికి నిప్పు అంటించడం మొదలుపెట్టారట. ఒక భవనం మీద నుండి మరొక భవనం మీదకి దూకుతూ అన్ని భవనాలకు కూడా నిప్పు అంటిస్తున్నారట. హనుమంతుడు దేనిని కూడా విడిచిపెట్టడం లేదుట. చిన్న చిన్న భవనాలను కూడా అన్నిటినీ తగలబెడుతున్నారట. ఉద్యానవనాలను, అందులో భవనాలను కూడా అంటిస్తున్నారట. దారిలో రావణుడి మంత్రి అయిన ప్రహస్తుని గృహము కూడా కనపడిందిట. పనిలో పనిగా దానికి కూడా నిప్పు అంటించారట. ఆ గృహం మీద నుండి మహాపార్షుడి గృహం మీదకి దూకారట. దానికి కూడా నిప్పు పెట్టారట. పక్క పక్కనే ఉన్న వజ్రదంష్ట్రుడు, శకుడు, సారణుడు మొదలగు వారి గృహాలకు కూడా నిప్పు అంటించేశారట. తరువాత హనుమంతుడు ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి గృహాలు కూడా నిప్పు అంటించారట. హనుమంతుడు ఒక్క విభీషణుడి గృహాన్ని మాత్రము విడిచిపెట్టారట. మిగిలిన అందరి గృహాలను కూడా అన్నిటినీ
పరశురామ ప్రీతికరం చేశారట. ఒక దాని నుండి మరొక దానికి అగ్ని పాకిపోతూ ఉందిట. లంకానగరం అంతా కూడా తగలబడిపోతూ ఉందిట. అందులో రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు మరియు దంష్ట్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మరియు కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు మొదలైన రాక్షసుల భవనాలన్నిటినీ కూడా ఒక్కరిది కూడా విడిచిపెట్టకుండా అన్నిటినీ కూడా అంటించారట హనుమంతుడు. పొరపాటున ఏదైనా ఒక భవనానికి నిప్పు అంటుకోకున్నా కూడా మరలా తిరిగి వెళ్ళి ఆ భవనాన్ని కూడా నిప్పు అంటించి కాల్చి వచ్చేవాడు హనుమంతుడు. ఒక్క రాక్షస ప్రముఖుల గృహాలే కాదుట, లంకలో ఉన్న పుర ప్రముఖుల ఇల్లు కూడా తగలబెడుతున్నాడట హనుమంతుడు. లంకలో ఉన్న సంపన్నుల గృహాలలో ఉన్న సకల సంపదలో కూడా అగ్నికి ఆహుతి అయిపోతున్నాయట. ఇక ఆఖరున మన హనుమంతుడు రావణుడి గృహానికి కూడా చేరుకున్నాడట. అది ఒక్కటే మిగిలి ఉందిట. హనుమంతుడు రత్నశోభితమైన రావణుడి గృహాన్ని కూడా నిప్పు అంటించారట. అగ్నికి వాయువు కూడా తోడవడం వల్ల రావణుడి గృహము కూడా దహించి అగ్నికలలో 4 దిక్కులకు తీవ్రంగా అతివేగంగా వ్యాపిస్తున్నాయట. రావణుడి గృహంతో సహా లంకానగరం అంతా కూడా తగలబడిపోతూ ఉందిట. హనుమంతుడు కొన్ని గృహాలకు నిప్పు అంటిస్తే గాలి బలంగా వీచడం వల్ల ఆ అగ్ని మిగిలిన గృహాలకు కూడా వ్యాపించిందిట. ఆ అగ్నిహోత్ర ధ్వనులతోటి ఆ గృహములన్నీ కూడా కాలిపోతున్నాయట. ఎత్తైన భవనములు నిలువునా కాలిపోతున్నాయట. ఆ భవనముల నుండి వ్యాపించిన మంటలలో ఎగురుతున్న ద్వారములు, కిటికీలు దూరంగా పడుతున్నాయట. అవి పడ్డ చోట కూడా మంటలు వ్యాపిస్తున్నాయట. లంకానగర వాసులు తమ తమ విలువైన వస్తువులు కాపాడుకోవడంలో సతమతమైపోతున్నారట. అటూ ఇటూ పరిగెడుతున్నారట. ఆ వానరం ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చి అగ్నిదేవుడి రూపంలో మన లంకను తగలబెట్టింది కదా అని వాపోతున్నారట. బిగ్గరగా గట్టిగా ఏడుస్తున్నారట. వారందరూ కూడా తలలో బాదుకుంటున్నారట. కొందరు స్త్రీలు చంటి బిడ్డలను కాపాడుకుంటూ అటూ ఇటూ పరుగులు పెడుతున్నారట. కొందరేమో మేడల మీద నుండి కిందకి దూకుతున్నారట. కాలిపోయిన భవనాల నుండి ఆ భవనాలకు పొదిగిన మణులు, బంగారము కూడా కరిగిపోతూ ఉందిట. లంకానగరము దహిస్తున్న హనుమంతుడు అపరరుద్రుని వలె ప్రకాశించారట. హనుమంతుడు అంటించిన అగ్ని చాలా పెద్దగా లంకను దహిస్తూ ఆ అగ్నిజ్వాలలు పైపైకి ఎగిసిపడుతూ ఉన్నాయట. ఆ అగ్నిజ్వాలలలో పడి కాలిపోతున్న రాక్షసుల దేహాల నుండి స్రవించు ద్రవములు ఆజ్యము మాదిరి ఆ మంటలను ఇంకా ప్రజ్వలింపజేస్తున్నాయట. అలా భవనములు కాలిపోతున్నప్పుడు వచ్చే శబ్దము అక్కడ పిడుగులు పడ్డట్టుగా ధ్వనిస్తున్నాయట. ఇక రాక్షసులందరూ అనుకుంటున్నారట, వీడు సామాన్య వానరుడు మాత్రం కాదు, రావణుడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన కుబేరుడో, యముడో, లేదా ఆ దేవేంద్రుడో, లేక రుద్రుడో, సూర్యుడో, లేక సాక్షాత్తు ఆ కాలపురుషుడో అయి ఉంటాడు. లేకపోతే ఇతనికి ఇంత విధ్వంసం చేయడం ఎలా సాధ్యమవుతుంది, ఎందుకింత విధ్వంసం సృష్టిస్తాడు అని పరిపరి విధాలుగా అనుకుంటున్నారట లంకలో ఉన్న రాక్షసులందరూ కూడా. మరికొందరైతే రావణుడికి వరాలిచ్చిన బ్రహ్మదేవుడే రాక్షస సంహారం కొరకు ఈ వానర రూపంలో వచ్చాడా అని అనుకుంటున్నారట. మరికొందరు కాదు ఇది విష్ణుతేజమే వానర రూపంలో వచ్చి లంకను నాశనం చేసింది, రాక్షసుల మీద పగ తీర్చుకుంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారట. లంకా నగరం అంతా దైన్యముతో శోకిస్తూ ఉందిట. భయంతో వణికిపోతూ ఉన్నారట లంకలో ఉన్న జనులంతా కూడా. కొంతమంది తమ పుత్రులను పుత్రికలను వెతుక్కుంటూ ఏడుస్తుంటే, మరికొందరేమో తమ సోదరులను, బంధువులను, తల్లిదండ్రులను, మిత్రులను వెతుక్కుంటూ వారు కనపడకపోతే గుండెలు పగిలేట్టుగా ఏడుస్తున్నారట. అగ్నికి ఆహుతి అయిన లంకానగరము ఎవరో ఒక మహాపురుషుని శాపము తగిలి నాశనం అయినట్టుగా కనపడుతూ ఉందిట. హనుమంతుడు త్రికూట పర్వతం మీద నిలబడి తాను చేసిన నిర్వాకమును పరిశీలిస్తున్నారట. హనుమంతుని తోక ఇంకా మంటలు విరజిమ్ముతూనే ఉందిట. హనుమంతునిచే దహించబడిన లంకానగరమును చూసి దేవతలు, అసురులు, గంధర్వులు కూడా చాలా సంతోషించారట. తమ శత్రువునకు తగిన శాస్తి జరిగిందని చాలా సంబరపడుతున్నారట. ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 54వ సర్గ సంపూర్ణము. హరి ఓం దత్సతు. ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ సుందరకాండను వింటున్నారో
ఈ చిత్రములతో సహా చూస్తూ వారందరూ కూడా ఈ సనాతన ధర్మం యొక్క పేజీని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా కొద్దిగా ఈ వీడియోని లైక్ చేస్తూ జై శ్రీరామ్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరు. ఆ శ్రీరాముడికి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. ఇంతటితో ఈరోజు సుందరకాండ సమాప్తము. రేపు మరలా తిరిగి 55వ సర్గతో కలుద్దాము. హరి ఓం తత్సత్.